ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రచారాలు జోరు పెంచుతున్నారు. అలాగే ప్రధానంగా అన్ని ప్రధానంగా ఉన్నటువంటి అభ్యర్థులు తన ప్రచారంలోకి వెళ్తున్నారు. అలాగే ప్రజల మధ్య ఓట్లు అభ్యర్థిస్తున్న పరిస్థితి ప్రధానంగా ముఖ్యంగా అన్ని పార్టీల నుంచి మనం చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ నుంచి బీసీవై పార్టీ నుంచి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనుష యాదవ్ గారు కూడా ప్రచారాలు జోరు పెంచుతున్నారు. కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు అతి పిన్న వయసులోనే ఒక బీసీవై పార్టీ నుంచి ప్రజెంట్ నామినేషన్ చేశారు, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఎలా ఉంది మీ ఫీలింగ్? ప్రజల మధ్యకి వెళ్తున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎంపీగా ఎలా కంటెస్ట్ చేస్తానని. నాకు ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినందుకు బోడే రామచంద్ర అన్న గారు, బీసీవై పార్టీ అధినేత అయినటువంటి అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజల నుంచి నాకు వస్తున్న మంచి స్పందనకు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా అమ్మాయి వచ్చింది, మా అనూష వచ్చిందని ప్రజలు నన్ను ఎంతో ఆహ్వానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. బీసీవై పార్టీ మన పార్టీ, అనూష మన అమ్మాయి, మనం ఖచ్చితంగా చెరుకు రైతు గుర్తు మీద ఓటేసి తను గెలిపించాలనే విధానంలో ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. అంటే మీరు కొత్తగా బీసీవై పార్టీ నుంచి రావడం జరిగింది. అసలు అనుష యాదవ్ ఎవరు? అతి చిన్న వయసులోనే పోటీ చేయడానికి కారణం ఏంటి? ఎక్కడ స్వస్థలం ఎక్కడ చెప్పండి. ఇప్పుడు మీకు అనూష యాదవ్ ఎవరు అంటే చెప్పాలంటే, మాది బేసిక్గా ప్రతిపాడు నియోజకవర్గం, పెద్దపాలెం గ్రామం అండి. నాకు ఇప్పుడు 25 years కంప్లీట్ అయ్యి 4 months, 5 months, 26 రన్ అవుతున్నాయి. నా వైవాహిక జీవితంలో మా ఫ్యామిలీలో జరిగిన కొన్ని సమస్యల ఆధారంగా మేము పడిన కొన్ని మేము చూసిన కొన్ని బాధలకు, కష్టాలకు కారణంగా నేను ఈరోజు ఇలా రాజకీయంగా బయటికి రావడం జరిగింది. ఇలా బయటకు వచ్చినాక నాలాగా ఎంతోమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాయకులు అని పేరుకే ఉన్న నాయకుల దగ్గర ఆ సమస్యలు తీరకపోవడం ప్రధానంగా నేను విన్న సమస్య. వైట్ షర్ట్ వేసుకోగానే నాయకులు అయిపోరు, నలుగురు మనుషులు వెనక తిరగగానే నాయకులు అయిపోరు. నిజంగా ప్రజల యొక్క సమస్యలు తీర్చినాడే నాయకుడు అవుతాడు. అలాంటి నాయకులు నాకు ఇప్పుడు ఉన్న కాలంలో ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ప్రజలు గుర్తొస్తారు తప్ప తర్వాత ప్రజలు గుర్తుకు రారు. ప్రజల యొక్క కష్టాలను గాలికి వదిలేసి తిరుగుతున్న నాయకులను మనం నమ్ముతున్నాం. ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్న ఎందరో నాయకులు ఉన్నారు. వాళ్ళందరిలోంచి కూడా నేను ఈరోజు మహిళగా నా కుటుంబం సపోర్ట్తో, నా శ్రేయోభిలాషుల సపోర్ట్తో, మరీ ముఖ్యంగా సొసైటీని కొంచెం ఎంతో కొంత బాగు చేయాలనే ఆలోచనతో ఉన్న కొంతమంది పెద్దలతో వాళ్ళందరి సపోర్ట్తో నేను ఈరోజు ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఎంతో కలుషితం అయిపోయిన రాజకీయ రంగాన్ని నాకు తోచినంత స్థాయిలో ప్రక్షాళన చేసి నిజమైన రాజకీయ వ్యవస్థను, అసలైన నాయకత్వాన్ని ఎప్పటి నుంచి కూడా యువతి యువకులకు చేరవేయాలనే ఒక ఆలోచన మేము అనుభవించిన కొన్ని సంఘటనలకు ఆధారంగా నేను ఈరోజు మీ ముందుకి ఒక నాయకురాలుగా రావడం, నా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా బలపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా చూసుకుంటే మీ కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉందా, లేదంటే మీరు ఎప్పుడు రాజకీయాల్లో రావడం జరుగుతుందా? లేదండి, మా నాన్నగారు వాళ్ళు కూడా 40 సంవత్సరాల నుంచి కూడా కుటుంబ నేపథ్యం కలిగిన కుటుంబం. ప్రత్తిపాడు, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, ప్రత్తిపాడు మండలం, పెద్దపాలెం గ్రామంలో దేవరవారి అమ్మాయిని. మా నాన్నగారు, పెదనాన్నగారు, తాతగారులు వీళ్ళందరూ కూడా సర్పంచ్ స్థాయి నుంచి కూడా 40 సంవత్సరాల రాజకీయం కలిగిన కుటుంబం. చిన్ననాటి నుంచి కూడా రాజకీయ వాతావరణంలో పెరిగి నేను కొంచెం రాజకీయ లక్షణాలు అయితే నా దగ్గర కనిపిస్తున్నాయి అనేసి మా వాళ్ళు అనేవారు. నేను కూడా ప్రజలకు కొంచెం మంచి చేయాలి, నేను పడిన సమస్యలు మిగిలిన వాళ్ళు కూడా పడుతున్నారు కాబట్టి నా వంతు సహాయం చేద్దాము అనే ఒక ఆలోచనతో నేను ఈరోజు బయటికి రావడం జరిగింది. బంగారాన్ని నిజమైన బంగారమా కాదా అని తెలుసుకోవాలంటే మనం ఎన్నో టెస్టులు చేయించాలి. నకిలీ బంగారాన్ని చూసిన వెంటనే నమ్మేస్తారు. అలాంటి సొసైటీలో మనం ఉంటున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా మిగిలిన నాయకులు మిగిలిన పెద్దలు మభ్యపెట్టే విషయాల నుంచి బయటకు వచ్చి అసలైన నాయకులను, అసలైన పార్టీని, ఎవరు ప్రజల పక్షాన నిలబడతారు, ఎవరు ప్రజల సమస్యలను తెలుసుకుంటారు, రైతులు సంరక్షణ, మహిళల సంరక్షణ, యువత కోసం అడుగులేసిన బీసీవై పార్టీ, స్థాపించబడిన బీసీవై పార్టీని ఆదరిస్తారని, బీసీవై పార్టీని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా స్థాపించడం జరిగింది. ప్రజలందరూ కూడా
ఆదరించడం జరుగుతుంది. ఈ యొక్క పార్టీని గుర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో అలా వైసీపీ నుంచి అయితే సెలమశెట్టి సునీల్ రంగంలో ఉన్నారు. అలాగే మరో పక్కన జనసేన నుంచి తంగెల ఉదయ శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళందరి నుంచి కూడా మీరు ఏ విధమైనటువంటి వాళ్ళపై ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారు? ప్రధానంగా చూసుకుంటే వాళ్ళలో కూడా మీరు ఇప్పుడు చెప్పుకొచ్చారు అంటే వాళ్ళు రకరకాల హామీలు ఇస్తారని చెప్పి మీరు ఏం హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలకి నేను ఫస్ట్ సమస్యలు తీర్చేయడానికి నేను ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నానండి. రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య, అలాగే రైతులకు కావాల్సిన మా పార్టీ గుర్తే చెరుకు రైతు గుర్తు కాబట్టి మాకు మెయిన్గా మాకు అన్నగారు చెప్పింది ఒకటే విషయం, రైతుల సమస్యలను మన సమస్యగా భావించి వాళ్ళ తరపున మనం పోరాడాలి అనే విషయాన్ని మాకు మా పార్టీ అధినేత బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రన్న గారు మాకు సూచించడం జరిగింది. రైతు సమస్యలు ఎక్కడున్నా సరే మా పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యని మా సమస్యగా భావించి వాళ్ళ తరపున పోరాడడం కూడా జరుగుతుంది. మా వంతు వాయిస్ని మేము ఇవ్వడం జరుగుతుంది. అయితే మేము రైతులకు గిట్టుబాటు ధర కలిగించే విధంగా వ్యవసాయానికి కావాల్సిన ఉత్పత్తులను సబ్సిడీ ధరలో ఇచ్చే విధంగా మహిళలకు చిన్న ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మేము సూచించే దిశగా ఉచిత వైద్యం, ఉచిత విద్య వరకు కూడా ఇప్పుడున్న కాలంలో ఉచిత విద్యం అంటే ఎంతో డబ్బుతో కూడుకున్న సమస్యలు. అలాంటి సమస్యల్ని ఉచిత వైద్యం, విద్య పెట్టి మా అన్నగారు బోడే రామచంద్ర అన్నగారు మంచి మేనిఫెస్టోని అయితే రెడీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో సాంప్రదాయంగా పూజిస్తూ ఉంటాము గోమాతని. అట్లాంటి గోమాతను ప్రతి ఒక్క రైతుకి కూడా కానుకగా ఇవ్వనున్నారు మా పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు. యువకులకి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము. పడిపోతున్న హాస్పిటల్స్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికీ గోదావరి జిల్లాలో నీటి సమస్య ఉందంటే ఎవరు నమ్మరు. అలాంటి సమస్యలు కూడా నేను తిరిగిన గ్రామాల్లో చూడడం జరిగింది. అధిక జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఒక్క వాటర్ ట్యాంక్ ఒక్క గ్రామానికి సరిపోని రోజుల్లో ఉన్నాము. కాబట్టి ఉన్న ఒక్కటి వాటర్ ట్యాంక్ కూడా శిథిలావస్థలో ఉన్నది. అది ఆ యొక్క వాటర్ ట్యాంక్ని బాగు చేయాలి, రెండో వాటర్ ట్యాంక్ నిర్మించాలి. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా నా దృష్టికి రావడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చాక ప్రజల యొక్క కష్టాలను గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. ప్రధానంగా చూసుకుంటే మీరు అతి పిన్న వయసులోనే మీరు రాజకీయాల్లో రావడం జరిగింది. యువతకి మీరు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు? అంటే అది రాజకీయాల పట్ల ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏ విధంగా పొల్యూట్ అవి వాళ్ళకి ఏ విధమైన సందేశం ఇవ్వబోతున్నారు మీరు? ఇప్పుడు చూడండి, ఒక నాయకులేమో 400 గ్రామాలు ఉన్నాయి, 400 గ్రామాలని నేను అభివృద్ధి చేస్తాను అంటున్నారు. మరి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ గ్రామాలు అభివృద్ధి చేయలేదు? మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ గ్రామాలన్నీ అభివృద్ధి చేసేస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? కాబట్టి ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, మభ్యపెట్టి చెప్పే మాటలు నమ్మకండి. అసలైన పార్టీ ఏదో, మీకు సమస్య వచ్చినప్పుడు వచ్చే నాయకులు ఎవరో గుర్తించండి, వారిని ఆదరించండి. తర్వాత ఇప్పుడున్న మనం నాయకులు పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే కేవలం ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చి హడావడి చేసేసి వెళ్ళిపోయే నాయకులే తప్ప ప్రజల్లో ఉండే నాయకులు నేను ఇప్పటివరకు చూడలేదు పార్లమెంట్ పరిధిలో. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నా కొన్ని గంటలు మాత్రం ఉంది, రేపుతో ఈ యొక్క సమయం కూడా ముగిపోతుంది. ఎలా ఇప్పుడు వరకు 7 పార్లమెంటు ఎన్ని గ్రామాలు పర్యటించారు? ప్రధానంగా మీరు ఇంకా ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలతో ముందుకు? నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా పర్యటించడం జరిగిందండి. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాలన్నీ కూడా పర్యటన ముగించుకుని నేను ఈరోజు కాకినాడ రావడం జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో ఉన్న 21 మండలాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు స్థాపించాలని, ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులందరికీ కూడా దగ్గరగా ఉండేలా 21 మండల కేంద్రాల్లో నేను కోచింగ్ సెంటర్లు నిర్మించాలని, లేదు బయటికి వెళ్ళే యువకులకైతే వాళ్ళకి ఉద్యోగం వచ్చే వరకు కూడా వారి యొక్క అవసరాలకి మేమే రుసుము చెల్లించేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. నేను మా మేనిఫెస్టో పేపర్ మీకు చూపిస్తాను. నేను నా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా చెరుకు రైతు గుర్తుపై ఓటు వేయండి, బీసీవై పార్టీని ఆదరించండి. నిజమైన నాయకులను, నిజమైన నాయకత్వాన్ని, అసలైన నాయకులను గుర్తించండి. ఇప్పుడున్న నాయకులు మభ్యపెట్టే మాటలకు కొంచెం దూరం ఉండండి.
థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. అది అసలైన నాయకులను గుర్తించాలి. అంతేకాకుండా కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో తన ప్రచారాలను అయితే చూస్తున్నారు. మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యల సాధనకే కృషి చేస్తానంటున్నారు. అలాగే బీసీవై పార్టీకి సంబంధించినటువంటి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి అనూష యాదవ్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, కాకినాడ నుంచి. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.